జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో డబుల్ బెడ్రూమ్ల రగడ మొదలైంది. జిల్లాలోని వేసాలపల్లిలో 5 సంవత్సరాల క్రితం నిర్మించిన 540 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ఆందోళన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు ధర చేసిండు. పోలీస్ స్టేషన్ లో పోయినాం, అరెస్ట్ చేసిండ్రు. సార్ 4వ తారీఖు ఇస్తామన్నాడు. వాళ్ళు ఇస్తామన్న డేటుకు వాళ్ళు ఇయ్యలే. మళ్ళా కలెక్టర్ సార్ దగ్గరికి పోయినాం. కలెక్టర్ సార్ కూడా మాకు పట్టించుకోకుండా ఇట్లా 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 చూస్తాడు, పైన మాట్లాడతాడు. ఇగో 6 సంవత్సరాలు అయినాయి కదా సార్, ఇంకా ఎప్పుడు ఇస్తారంటే 6 సంవత్సరాలు. నేను వచ్చే 6 సంవత్సరాలు అయితే లేదు కదా అమ్మా అని అంటాడు. అంటే సార్ వచ్చి 6 సంవత్సరాలు అయిన తర్వాత మాకు ఇస్తాడా? మాకు పేదోళ్ళ కట్టించింది మాకు ఇవ్వాలని మేము ధర్నా చేస్తే కూడా మాకు ఎవరు పట్టించుకుంటలేరు. అందుకనే మా డబుల్ బెడ్రూమ్ మా పేదోళ్ళ కోసం కట్టించిన వాళ్ళ మేము వచ్చినాం. ఇక్కడ నుంచి కదిలే పరిస్థితే లేదు. చచ్చిన ఇళ్ళ చచ్చాం, బతికిన ఇళ్ళనే ఉంటాం. ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మాకు 1కి 10 సార్లు చెక్ చేయండి. వీళ్ళకు ఇల్లు ఉన్నదా, వీళ్ళకు జాగా ఉన్నదా, వీళ్ళకు జాబులు ఉన్నాయా అని చెక్ చేసి ఇవ్వండి. ఇన్ని రోజులు ధర్నా చేసి పోలీస్ స్టేషన్ లో పోయినాం, అరెస్ట్ చేసిండ్రు. సార్ 4వ తారీఖు ఇస్తామన్నాడు. వాళ్ళు ఇస్తామన్న డేటుకు వాళ్ళు ఇయ్యలే.